హలో అండి అందరికీ. మనందరికీ తెలుసు కదా, రీసెంట్‌గా చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ఈ ప్రెస్ మీట్ నిర్వహించిన సందర్భంగా ఆయన ఒక కీలక విషయాన్నైతే చెప్పడం అయితే జరిగింది. ఏంటి అంటే, పథకాలు అమలు చేయడానికి డబ్బులు లేవు. పథకాలు అమలు చేయాలంటే డబ్బులున్నప్పుడే పథకాలు అమలు చేయడానికి వీలవుతుంది కాబట్టి, ఇప్పట్లో పథకాలు అమలు చేయలేమన్నట్లుగా ఆయన ఒక హింట్ అయితే ఇవ్వటం అయితే జరిగింది. అయితే దీని మీద ముఖ్యంగా అన్ని వర్గాల నుంచి, ప్రజల నుంచి, అలాగే వైసీపీ పార్టీ నుంచి, ఈవెన్ టీడీపీకి సంబంధించిన వర్గాల నుంచి కూడా ఒక రకమైన విమర్శలు రావడం అయితే జరిగింది. ఏంటి అంటే, ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పథకాలు ఉన్నాయి కదా, అవన్నీ కంటిన్యూ చేయండి. ఇప్పుడు మీరు కొత్త ఇవ్వకపోతే ఇవ్వకపోయారు. ఇప్పుడు వచ్చాయి ఆపి ఇచ్చేవి కూడా ఇవ్వకుండా ఉంటే ప్రజల్లో అసంతృప్తి వస్తదిగా అని చెప్పేసి ఒక రకమైన అభిప్రాయం అయితే ప్రజల్లో చాలా ఎక్కువ వెళ్తుందనమాట. ఎందుకంటే వచ్చే పథకాలు ఆపి ఇచ్చేవి కూడా ఇవ్వకపోతే ఆటోమేటిక్‌గా ప్రభుత్వం మీద ఒక రకమైన విమర్శ అయితే వస్తుందనమాట. ముఖ్యంగా ఏంటి అంటే, అమ్మ ఒడి విషయంలో, అలాగే రైతు భరోసా విషయంలో. అమ్మ ఒడి అంటే అది పూర్తిగా ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వ పథకం అనమాట. అయితే ఇప్పుడు ఇది ఉంటది గదా, ఆ కిసాన్ సమ్మాన్ నిధి ఏదైతే పీఎం కిసాన్ సమ్మాన్ నిధికి కేంద్ర ప్రభుత్వం ఎకరానికి ఒక 6,000 ఇస్తది ప్రతి ఒక్క రైతుకి. మన దేశంలో ఉన్న ప్రతి ఒక్క రైతుకి ఇస్తదనమాట. అయితే గతంలో ఏంటంటే జగన్మోహన్ రెడ్డి 6,000ని కలిపి ఇంకొక 4,000, 6,000కి ఇంకో 4,000 కలిపి రైతు భరోసా అని చెప్పేసి రైతుకి 10,000, 12,000 ఏసేటోడనమాట. అయితే ఇలాంటి సందర్భంలో మరి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బు గూడా మరి రాష్ట్ర ప్రభుత్వం అకౌంట్‌లోకెళ్తే మినిమమ్ అంటే అటు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది ఇవ్వట్లేదు, గతంలో ఇచ్చేది ఇవ్వట్లేదు. టోటల్‌గా పూర్తిగా ఏంటి అంటే ఒక రకమైన పథకాలు లేకుండా అయిపోయిందనమాట. ఇది ఒక రకంగా రైతులకు నష్టం. అయితే దీని మీద కొన్ని విమర్శలైతే వస్తున్నాయి. మీరు ఇవ్వకపోతే ఇవ్వకపోయారు. ఎట్లా కేంద్ర ప్రభుత్వం కిసాన్ సమ్మాన్ నిధి వస్తుంది కదా, ఆ డబ్బులన్నా ఇచ్చే ప్రయత్నాలు చేయండి అని చెప్పేసి ఒక అభిప్రాయం అయితే ప్రధానంగా వ్యక్తమవుతుంది. ఏంటి అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గతంలో ఇచ్చే పథకాలు ఇచ్చినా గానీ ప్రజల్లో కొంచెం అంత అసంతృప్తి ఉండదు. ఎందుకంటే ఆయన ఇచ్చే పథకాలు ఆపి ఇప్పుడు మీరిచ్చే ఇవ్వకుండా వచ్చే పథకాలు కూడా ఆపితే ఆటోమేటిక్‌గా ప్రజల్లో ఒక అసంతృప్తి అయితే వస్తది. ఏదేమైనా గానీ ఈ యొక్క ఇష్యూలో ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలి. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు ఓకే, ఇవ్వకపోతే ఓకే గానీ కేంద్రం నుంచే ఇచ్చే కిసాన్ సమ్మాన్ నిధికి సంబంధించిన రైతు భరోసా నిధులన్నా ఇయ్యాలి అని చెప్పేసి ఒక అభిప్రాయం అయితే ప్రధానంగా వ్యక్తమవుతా ఉందనమాట. ఈ యొక్క ఇష్యూ మీద మీ యొక్క అభిప్రాయం అయితే తెలియజేయండి. ఓకే మరి.